మరి మా చీరలకి రిపోర్ట్ నాతో పాటు ఇక్కడ చేసినటువంటి నాయకుడికి ఎంఎస్ఎన్ ల్యాబ్ సిబ్బందికి అదేవిధంగా చేసిన తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలందరికీ ఆశించారు. 6వ తారీఖున జూలై 6న మొదటి జాబ్ మేళా పెట్టాం ఎంఎస్ఎన్ వారికి. అందులో 71 మందిని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారిని ఎస్ఎంపీగా సెలెక్ట్ చేశాం. అలాగే అందులో 40 మందిని బిఎస్సీ అయిన వాళ్ళని కూడా డిగ్రీ కూడా పంపించాం. డిగ్రీ అయిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేశాం. అయితే ఇప్పటివరకు ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, హైదరాబాద్లోనే ఉద్యోగాలు మొదటి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా చాలా మంది వరకు జాయిన్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒకరిద్దరు జాయిన్ అవ్వకపోతే వాళ్ళు కూడా త్వరలో జాయిన్ అయితే ఏదో పర్సనల్ జాయిన్ అవ్వడం ఇక్కడ జాయిన్ అయ్యారు. అదేవిధంగా 2వ తారీఖు ఆగస్టు 2న మళ్ళీ డాక్టర్ రెడ్డి ల్యాబ్తో మన ఇక్కడ ఎస్ఎంపీ ట్రైనింగ్ పెట్టాం. అందులో 50 మంది అమ్మాయిలు, 4 మంది అబ్బాయిలు వీళ్ళంతా కూడా హైదరాబాద్ వచ్చారు. వీళ్ళకి రేపంటే 12వ తారీఖున రేపు ఇక్కడ డాక్టర్ రెడ్డి ల్యాబ్లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ రేపు పిలుస్తారు మీ అందరికీ. ఇచ్చి ఇక్కడ అసెంబ్లీ హాల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి హైదరాబాద్ పంపించారు. ఇది 3వ ఇంటర్వ్యూ. మళ్ళీ ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా సుమారు 50 నుంచి 100 మంది వరకు ఉన్న ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు మీరు అందరూ ఇంటర్మీడియట్ చదివారు. డిగ్రీ చదవాలంటే కష్టం. అంటే తల్లిదండ్రులు మన ఆర్థిక భావం కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, తల్లిదండ్రుల మీద భారం పెట్టడం కానీ, అంతకన్నా మళ్ళీ డిగ్రీ చదివినాక వెంటనే ఉద్యోగం వస్తుందా లేదా మళ్ళీ ఒక ఆలోచన అంటాడుతుంటారు. అలా కాకుండా ఈరోజు ఎస్ఎంపీ లేక జాయిన్ అయితే మీకు ఉద్యోగం గ్యారెంటీ. ఎస్ఎంపీ ట్రైనింగ్ అయిన వారందరికీ ఎక్కడికి పని చేస్తున్నారో, ఎక్కడైతే ట్రైనింగ్ అవుతున్నారో అక్కడే ఉద్యోగం గ్యారెంటీ. రెండోది, ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్తో పాటు మీకు డిగ్రీ కూడా ఇస్తారు. బిఎస్సీ పిట్స్ పిల్లని నార్మల్గా అయితే పిట్స్ పిల్లని చేయాలంటే డిగ్రీ చేయాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి. అదే ఈ ట్రైనింగ్తో పాటు పిట్స్ పిల్లని డిగ్రీ, బిఎస్సీ డిగ్రీ కూడా ఇస్తారు. 3 సంవత్సరాల ట్రైనింగ్ అవుతుంది, 3 సంవత్సరాల డిగ్రీ వచ్చేస్తుంది, ఉద్యోగం కానీ అన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు ఇదే కంపెనీలో ఉంటే ఉండొచ్చు, మీరు నచ్చితే కాదు మీరు కంపెనీ కరెక్ట్ ఇక్కడ ఎక్కడ అగ్రిమెంట్ లేదు. మీకు మంచి ఇంకా మంచి కంపెనీలో ఎక్కడ ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది అంటే ఎక్కడికైనా ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ లేదు, అగ్రిమెంట్. అదేవిధంగా అలాగే మీకు ఈ 3 సంవత్సరాలతో పాటు హాస్టల్ ఇస్తారు, హైదరాబాద్లో భోజనం పెడతారు, ట్రాన్స్పోర్ట్ మీరు ఫ్యాక్టరీకి ట్రైనింగ్ వెళ్ళడానికి, కంపెనీకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అలాగే స్టైపెండ్ చేస్తారు. ₹11,000 స్టైపెండ్ కూడా ఇస్తారు. ఇన్ని అవకాశాలు ఎంతమందికి వస్తాయి చెప్పండి? ట్రైనింగ్ అయిపోతుంది, ఇన్ని అవకాశాలు ఒకేసారి ఇస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూలో మ్యాక్సిమం హెల్ప్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తాం. మనం తల్లిదండ్రులపై భారం పెట్టి డిగ్రీ చేద్దాం అనుకుని బిఎస్సీ డిగ్రీ చేద్దాం అనుకుంటారు. ఎవరైతే బిఎస్సీ డిగ్రీ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కనీసం 3 సంవత్సరాల్లో కనీసం మీ భోజన ఖర్చులు, మీ అన్ని ఖర్చులు కలుపుకుంటూ వాళ్ళ నెలకి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ₹3,00,000 మీ ఇంటి మీద భారం పడుతుంది. అదే అక్కడికి వెళ్తే మీరు ₹3,00,000 జీతం సంపాదించుకోవచ్చు. 3 సంవత్సరాలు మీరు మళ్ళీ మీకు ఫ్రీ భోజనం, ఉండడం ఫ్రీ, డిగ్రీ వస్తుంది, ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటారు 3 సంవత్సరాలు. డిగ్రీ పూర్తి అయ్యేసరికి మీ చేతిలో 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి మనకి అవకాశాలు ఇచ్చి మన పిల్లల కోసం నా రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వారికి మరొకసారి మన తరఫున డిగ్రీ చాలా మంది వస్తున్నారు. డిగ్రీ పట్టు
ఆ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి సార్ ఆయన చూస్తే ఎప్పుడో 2014లో డిగ్రీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే డిగ్రీ లేదు. అటువంటి వారికి ఉద్యోగం రావడం చాలా కష్టం. ఏదో మనం కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్ళ కంపెనీలో ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు 30 మందికి అట్లా ఇవ్వడం జరిగింది. కానీ అందరికీ మనకి అవకాశం ఉండదు కదా. అంచేత మనం చూసారా దేశం ఉండగా ఇది తక్కువ పెట్టుకున్నాం. అవకాశం ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ చదివి అయిపోయింది. ఇప్పుడు నీకు అవకాశం ఉంటుంది. అవకాశం ఉండగానే అవకాశాన్ని పట్టుకొని ఒకరికి ఉద్యోగం అయిపోతుందో, ఒకరికి ట్రైనింగ్ అయిపోతుందో, ఒకరికి డిగ్రీ వచ్చేస్తుంది. అన్ని రకాలైన సదుపాయాలు మీకు చదువుతాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ మీరందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఉద్యోగం డిగ్రీ అన్నీ అవుతాయి కాబట్టి మీరు హ్యాపీగా జీతం కూడా వస్తుంది. ఇంటి మీద భారం కూడా ఉంటుంది. ఇంటికే మీరు కొంత డబ్బు పంపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. బాగా మంచి ట్రైనింగ్ పొందండి. అక్కడ ట్రైనింగ్ పొంది మంచి కెమిస్ట్రీగా మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు, ఇంకా పెద్ద కంపెనీలకు వెళ్ళి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. మీ వెనకాల ఎవరు రాదు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మనకేమో ఎవరో ఏదో చేసేది ఉండదు. ఇప్పుడు మనం చేస్తున్నాం. మిమ్మల్ని ఎలా రిఫర్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ప్రతి జీవితంలో ప్రతి అడుగు పరీక్షే. అక్కడ ఎవరు మీరు మీతో తోడు మీకు మీరే మార్చుకోవాలి. మనం ఈ గ్రామం వదిలే ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే మనకు ప్రపంచం ఎంజాయ్ తెలుసు. ప్రపంచం ఎలా ఉందో తెలుసు. ఎవరు భయపడిపోకండి. టౌన్లో ఉన్నాం, ఏదైపోయింది అది అయిపోయింది. కొంతమందికి వెళ్ళిన తర్వాత వెంటనే జలుబు చేయడం, జ్వరాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం మారిన వెంటనే ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతుంటుంది శరీరం. దానికి అదే సాకుగా పట్టుకొని నాకు పడలేదు, నాకు వందలు అయిపోతున్నారు, 20 జ్వరం వచ్చేసింది అంటే నాకు వచ్చింది. 4 రోజులు భరించాను. నేను డిగ్రీలు అయిపోయిన తర్వాత బీకామ్ చేసిన తర్వాత మాకు ఏ కంపెనీ ఉద్యోగం వస్తుంది, చిన్న ఉద్యోగం వస్తే చాలు. అర్థమైనా? చిన్న ఉద్యోగం వస్తే చాలు. ఎంత పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం అనమాట. ఏ ఉద్యోగం వచ్చినా చాలు. మేము దాన్ని మాకు ఒక నమ్మకం అనమాట. చిన్న ఉద్యోగం వచ్చినా మేము కొద్ది కాలంలోనే పరిస్థితికి వెళ్ళగలే అవకాశం మాకు ఉంది. ఆ సత్తా మాకు ఉందనే నమ్మకం మాకు ఉంది. అంతేత ఈరోజు మీకు ఇబ్బంది చదువుకుంటుండగానే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం మనకు లభించింది. అటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. అందరూ కూడా ఈ సంస్థలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మీరందరూ కూడా మంచి భవిష్యత్తుని పునాది వేసుకుంటారని ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, బయటపడింది, ఎక్కడున్నారు వాళ్ళ భవిష్యత్తు